అద్యతే అత్తిచ భూతాని అని చెప్పడం జరిగింది. అంటే ప్రాణులు ఆహారాన్ని తింటున్నాయి, తుదకు ఆహారమే ప్రాణుల్ని తింటోంది అని. ఎంత ఎక్కువ తింటే అంత అనారోగ్యం, అలాగని ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం అని కాదు. మన శరీరానికి శక్తి కావాలి కాబట్టి ఎంత అవసరమో అంత తినాలి. ఇదే అంశం మీద శంకర భగవత్పాదుల వారు కూడా తమ సాధనా పంచకంలో క్షుద్వ్యాధిర్విచికిత్స్యతాం అంటారు. ఇక్కడ వారు ఆకలి చికిత్స చేయబడుగాక అనడం ద్వారా ఆకలిని కూడా వారు ఒక వ్యాధిలాగా పేర్కొన్నారు అని మనం చెప్పచ్చు. వ్యాధి అంటే అక్కడ ఉద్దేశం ఆకలికి మనం తినేటటువంటి భోజనం, ఆహారం ఏదైతే ఉందో అది ఒక వ్యాధికి తీసుకునే ఔషధంలాగా మితంగా తీసుకోవాలి, క్రమశిక్షణతో తీసుకోవాలి. ఏ పూట కాపూట శాస్త్రాలు చెప్పిన విధంగానే భుజించాలి, కానీ ఒక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారం తినకూడదు అని శంకర